ఒక ఊరిలో పార్వతమ్మ అని ఆమె నివసిస్తున్నది. ఆమె వద్దనే తన మనవడు, మనవరాలు ఉంటున్నారు. వారికి మంచి బుద్ధులు నేర్పాలని ఆమె ఆరాటం. మనవరాలు ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. అందరికీ తనకు చేతనైనంతవరకు సహాయపడుతూ ఉంటుంది. మనవడు పూర్తిగా అందుకు వ్యతిరేకం. అందర్నీ అసహించుకుంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు, ఎవర్నీ పలకరించేవాడు కాదు. మనవడి ప్రవర్తనకు పార్వతమ్మ బాధపడుతూ ఉండేది. ఒకరోజు మనవడికి అందరిపట్ల ప్రేమతో ఉండమని, అప్పుడు జీవితం సుఖమయమవుతుందని చెప్పింది. ఆ మాటలు అయిష్టంగానే విని నిద్రలోకి జారుకున్నాడు మనవడు. అతనికి నిద్రలో ఒక కల వచ్చింది. తను, తన చెల్లెలు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. ఇదిగో, ఇది జీవితమనే దారి. ఈ దారిలో మీరు కొంత దూరం ప్రయాణం చేసి తిరిగి అదే దారిలో వస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి, ఇక బయల్దేరండి అన్నది పార్వతమ్మ. ఇద్దరూ బయల్దేరారు. చెల్లెలు దారిలో కనబడిన వారందర్నీ పలకరిస్తూ, నవ్వుతూ తన దారిలో నడుస్తున్నది. ఆమె నడిచిన దారి పూలబాటగా మారుతున్నది. అన్న కోపంతో చిర్రుబురులాడుకుంటూ ఎవరైనా పలకరించినా వారిని అసహించుకుంటూ తన దారిలో నడుస్తూ వెళ్తున్నాడు. అతను నడిచిన దారి రాళ్లతో ముళ్లతో నిండిపోయింది. సగం దూరం వెళ్లారు అన్న చెల్లెళ్ళు. తిరిగి ప్రయాణం మొదలైంది. చెల్లెలు పూలబాటమీద హాయిగా నడిచి వెళుతున్నది. తను రాళ్ళూ ముళ్లదారిలో నడవలేకపోతున్నాడు. వెంటనే మెలకు వచ్చింది. అంతే, ఆనాటినుండి మనవడిలో గొప్ప మార్పు గమనించింది పార్వతమ్మ. ఆనాటినుండి వాళ్లందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే అంటారు, సత్ప్రవర్తనతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చునని. కథ కంచికి, మనం ఇంటికి.